పాత్. యెస్. అలా మీరు ఎవరైనా చూసినప్పుడు వాట్ వుడ్ యూ థింక్? అంటే అదే లోపల ఒక్కటే అనిపిస్తది. ఎవరో ఒకళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ఉంటారు అన్న ఒక చిన్న హోప్. ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాలి. అండ్ అలాగే అందరూ బ్యాడ్ ఉండరండి. అందరూ గుడ్ ఉండరు. అందరూ బ్యాడ్ ఉండరు. ఎవరో ఒక్క పర్సన్ ఉంటారు. అమ్మాయి టాలెంట్ చూసి మంచి రోల్ ఇద్దాం, మంచి ఆపర్చునిటీ ఇద్దాం అన్నవాళ్ళు. ఓకే. సో, వెయిట్ చేస్తున్నాను. ఒక్క 1 పర్సన్, ఒక్క డైరెక్టర్‌ని తగలిపోరా, ఒక ప్రొడ్యూసర్‌ని ఒక చిన్న మంచి రోల్ ఇచ్చినా సరే ఫుల్‌ఫిల్ చేసుకుంటా నా లైఫ్‌ని నేను. ఓకే. వెయిట్ చేస్తున్నాను. నేను చేసిన వరకు కూడా మీరు చూసుంటారు ఇన్‌స్టా‌లో అసలు నేను ఏ యాక్టివ్ వీడియో ఉండదు నాది. నేను మూవీస్ చేసినవి గాని, ఏది నేను పెట్టుకోదలుచుకోలేదు. అవును. ఎందుకట్లా? ఎందుకంటే నేను ఒకవేళ మీకు నిజంగా ఆ మూవీకి నేను సెట్ అయితాను అంటే, నేనే మీ దగ్గరకొచ్చి ఆడిషన్ ఇస్తాను. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు. ప్రివ్యూస్ చేసినవి దాన్ని కొన్ని జడ్జ్ చేసేసి, కొంతమందేంటంటే ఈ క్యారెక్టర్ నువ్వు చేయకుండా ఉంటే బాగుండేది కదా! నీకు సెట్ అవ్వలేదు. ఇలా జడ్జ్ చేస్తారని ఒక చిన్న భయం. బట్ అట్‌లీస్ట్ మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నారు, ఒకరున్నారని తెలియాలంటేనన్నా మీ వర్క్‌ని చూపించుకుంటేనే కదా ఆఫ్‌కోర్స్. తెలిసేది. ఇంకా వాళ్ళకైతే సెండ్ చేస్తాను. ఇంకా పర్సనల్‌గా వాట్సాప్‌లో అయితే సెండ్ చేస్తాను. ఓకే. ఇలా పబ్లిక్‌లో పెట్టుకోవడానికి ఎందుకో నేను అంత ఇదిగా ఇంట్రెస్ట్ చూపిచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నచ్చదు చెప్పాలంటే ఏదో నాకు వేరే మైండ్ సెట్ నేను. వేరే టూ మచ్ ఎక్కడ ఒక్కొక్కళ్ళు చిన్న చిన్నవి చేసుకున్నా పెట్టుకునేవాళ్ళు. అంటే ఒకప్పుడు నేను పెట్టేదాన్ని అనుకోండి. తర్వాత మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోయింది ఇంకా. ఎప్పుడైతే ఇండస్ట్రీకి కొంచెం దూరం అయ్యానో, చాలా వరకు అప్పుడు ఇంకా మైండ్ సెట్ టూ మచ్ చేంజ్ అయిపోయింది నాది. చేద్దాం, చూద్దాం అన్నట్టు ఇన్‌స్టాని అలా వదిలేసాను. ఇంకా ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశా. లేదు, నేను హైదరాబాద్‌కొచ్చింది ఈ పర్పస్ మీద. నా లైఫ్, నా డ్రీమ్, నా ఎయిమ్ ఇది ఉంది. ఇది ఒక్కటుంది. అది నువ్వు మర్చిపోయి పక్కకెళ్ళిపోతున్నావు. ఓకే. చూసుకో అని చెప్పి నన్ను నేను వేకప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే. మళ్ళీ పోస్ట్ పెట్టడం, చిన్నగా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఓకే. నైస్. అండ్ ఆల్సో కవర్ సాంగ్స్ అవి చేస్తూ ఉంటారు కదా మీరు. యెస్. ఫ్యూ కవర్ సాంగ్స్ చేశారు. అండ్ ఈ కవర్ సాంగ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ చేసినప్పుడు అంటే ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక మీడియం అయిపోయింది టు గెట్ ఇంటూ సినిమాస్ అండ్ ఆల్. యెస్. యెస్. బట్ ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే గనక ఆ పెద్ద సినిమాలు ఆర్ ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ రావాలి అంటే ఓకే వీళ్ళందరూ ఓన్లీ కవర్ సాంగ్స్ చేసుకునే వాళ్ళే, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే వాళ్ళే అని చెప్పి సెపరేట్ కేటగిరీ లాగా అయిపోయింది. అవును. దట్ మీరు మూవీస్‌లో చేయాలి అంటే అంత ఏమంటారు అంత స్ట్రెంగ్త్ ఆర్ అంత మీకు ఇవ్వకపోయి ఉండొచ్చు. మీకు అంత డిజర్వింగ్‌గా వీళ్ళు అన్నట్టుగా కూడా ఉంటారు కదా! సో అది మీకు ఎఫెక్ట్ చేయదనుకుంటారా? ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసినవి కాదు అవి సాంగ్స్. అరౌండ్ 2019, 20లో చేసిన సాంగ్. అందులో ఓకే. కూడా వచ్చిస్తున్న సాంగ్ తర్వాత నాకు ఒక కన్నడ ఫిల్మ్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. సో నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ అంతగా తెలియదు, రాదు ఓకే. కూడా. ఓకే. అలాంటిది కన్నడ మూవీ ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు బడ్జెట్ కూడా మాట్లాడారు. కాకపోతే ఒక్క సీన్ నాకు బీచ్‌లో మీరు సాంగ్ అన్నారు అట్లేం లేదు. ఇందులో మన యాక్టింగ్ చూస్తారండి. అంటే అవును. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కళ్ళది కదా! ఆ సాంగ్‌లో చూసిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే ఇంకా ఆ సాంగ్‌ని చూసి ఇంక వాళ్ళేమనుకున్నారో నేను ఈ కేటగిరీకే పనికొస్తానేమో అనుకున్నారో తెలీదు కానీ కన్నడ ఫిలిం బీచ్‌లో ఆహ్, ఆహ్, ఏం లేకుండా ఐ మీన్ టాప్‌లో టాప్ ఏం లేకుండా హగ్ చేసుకోవాలి హీరోని అని చెప్పేసి చెప్పారు. ఓకే. సో, నచ్చలేదు నాకు. అంత ఓపెన్‌గా అంటే చాలా కష్టం గదా! బీచ్‌లో ఎంతోమంది తిరుగుతారు. అండ్ రేపటి రోజు అది స్క్రీన్ మీద పడినా కూడా నన్ను నేను చూసుకోలేను అలాగా. ఒక ఏదో ఫీల్ వచ్చేస్తది. సో, ఒప్పుకోలేదు. తర్వాత వేరే సాంగ్ 'చూసానే కల్లారా' ఆ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ఆ 2 సాంగ్స్ ఇంకా నేను స్టాప్ చేసేసాను. తర్వాత మళ్ళీ జనాలేంటంటే ఒక్కటి దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకోటి చూడలేరు. తర్వాత టూ మచ్ మెసేజెస్. కవర్ సాంగ్ ఎప్పుడు చేస్తున్నారు మళ్ళీ? మేడం మళ్ళీ స్టార్ట్ చేస్తారా? మేము ఈ సాంగ్ చేస్తున్నాం. లేదండి నేను అవేంటంటే నాకు నచ్చాయి కాబట్టి ఫస్ట్ సాంగ్ నేను అది మొత్తం నేనే. అమౌంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ ఓవర్ నేనే పెట్టుకున్నాను. ఎందుకంటే అది నా ఫేవరెట్ సాంగ్. 'వి' మూవీలో సాంగ్. ఓకే. నా నా అప్పుడు నేను సంపాదించుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం ఆ సాంగ్‌కే పెట్టేసాను. ఇంకా 'చూసానే కలరా' ఈ సాంగ్ తర్వాత వచ్చిన ఆపర్చునిటీ. తర్వాత కొన్ని ఇండిపెండెంట్ ఫిలిమ్స్ గానీ, చిన్న మూవీస్ కానీ, రోజా గారు యాక్ట్ చేశారని చెప్పి ఒక మూవీ చేశాను. అందులో చాలా బ్లాక్‌గా చేసేసారు నన్ను. ఆ రోల్ చాలా బావుంది. ఓకే. లిటరల్లీ నమ్మరు 2 డేస్ చేశాను షూట్. మొత్తం
ఒక 15 to 20 minutes కనిపిస్తాను నేను స్క్రీన్ మీద. ఆ సినిమా నేమ్ తెలియదు నాకు, అడిగినా చెప్పలేదు నాకు. ఓకే. అంటే టైటిల్ మేము ఒకటి అనుకున్నామండి, అది కన్ఫర్మ్ తెలీదు అన్నారు. ఆ పర్సన్ చూస్తే చాలా పెద్ద సినిమాలో యాక్ట్ చేశారు. అలా కొన్ని నేను చేసిన మంచి అంటే మూవీ రిలీజ్ అయిందా? తెలీదు. రోజా గారు ఉన్నారా మూవీలో? రోజా గారు ఉన్నారని చెప్పారు. అండ్ పోసాని సార్ ఫేమ్ లో చేశాను. ఓకే. చాలా మూవీస్ వరకు టైటిల్స్ లేకుండా నేను యాక్ట్ చేసి అలా వదిలేసినవి ఉన్నాయి. అండ్ ప్రియదర్శి సార్ మూవీలో కూడా చేశాను నేను. ఆ మూవీ నేమ్ కూడా తెలియదు నాకు. అది రిలీజ్ అవ్వలేదా? అది తెలుసా లేదంటే? ఎందుకంటే రిలీజ్ డెఫినెట్లీ Release ఏదో ఒక అయిందని పాయింట్ ఆఫ్ టైం చెప్పారు. తెలుస్తుంది కదా రిలీజ్ అని. ఒక తెలిసిన ఆవిడ చెప్పారు, నిన్ను ప్రియదర్శి సార్ ఫిలిం లో చూసానని చెప్పేసి ఒక ఆవిడ ఏ ఫిల్మ్ చెప్పారు. అది? నో ఐడియా, మీరు చూడలేదు తర్వాత? నేను చూడలేదు. తను అడిగా నేను. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్ వచ్చిన మూవీస్ అన్ని చూసాము. అవును, అది ఎప్పటిది కాదు, ఎప్పటిదో అది. ఒక 3-4 years బ్యాక్ ఇవన్నీ జరిగినాయి. అదే మీకు చెప్పా కదా, నాకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్లనే మిడ్లో ఈ మధ్యలో ఏదైతే సినిమాలు వచ్చాయో అందులో ఎక్కడ కనిపించలేదు నేను. లేకపోతే ఖచ్చితంగా అండి, ఎందుకంటే నాకున్న కాంటాక్ట్ చాలా వరకు మంచి డైరెక్టర్స్ సార్ వాళ్ళవే. ఈవెన్ చెప్పాలంటే నాంది మూవీ డైరెక్టర్ సార్, నా బ్యాడ్ లక్ ఏంటంటే నా ఫోన్ పోవడం పగిలిపోవడం వల్ల నా కాంటాక్ట్స్ అన్ని మిస్ అయిపోయాయి. సో గ్యాప్ రావడం, ఫోన్ పగిలిపోవడం అంతా ఒక తర్వాత రీస్టోర్ చేసుకున్నారా మొత్తం అన్ని? అస్సలు లేదు, ఇప్పటికీ స్టిల్ నేను సర్చింగ్ అనమాట. ఎందుకంటే సార్ నాకు 2-3 takes తర్వాతే ఓకే అయిపోయాను. ఆయన పర్సనల్గా పిలిచి నీకు మంచి నేను ఆపర్చునిటీ ఇస్తాను, మన నెక్స్ట్ ఫిలింలో నువ్వు చేయొద్దు అని చెప్పేసి అన్నారు. ఏం చేస్తాను, ఇంకా ఫెయిత్ అలా ఉంది నాకు, అంతే, ఇంకేం చేయలేం. ఇప్పుడు బాధపడినా జరిగేది ఏం ఉండదు కాబట్టి ఇంకా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇంకా తర్వాత మీరు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయలేదా? చాలా ట్రై చేసా, ఒక ఇద్దరిని కూడా అడిగాను, సార్ నెంబర్ ఉంటే సెండ్ చేయండి కదా అని. ఎవ్వరు ఏం చెప్పలేదు. లేదండి నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఒక ఎడీ నెంబర్ దొరికింది రీసెంట్ గానే, నాంది మూవీ చేసినది. ఆయన కూడా అడిగాను, సార్ నెంబర్ ఉంటే సెండ్ చేయొచ్చు కదా, అప్పుడు ఇలా మాట్లాడారు, మిస్ అయిపోయింది అని చెప్పి లేదని చెప్పారు. అండ్ జబర్దస్త్ టీమ్ అందరి నెంబర్లు ఉండేవి నా దగ్గర. ఈవెన్ సుధీర్, గెటప్ సీను, అవినాష్ కాంటాక్ట్ అయితే దొరికింది. అవినాష్ కానీ ఇంకా రాఘవ్ గారు, వీళ్ళందరూ ఎట్లా పరిచయం మీకు? వీళ్ళందరు పరిచయం కాదు, యాక్చువల్లీ ఒక మేనేజర్ పంపించారు నాకు. ఓకే. అప్పుడు నాకు ఒక సీరియల్లో లీడ్గా ఇస్తాను అలా ఇలా మాట్లాడారు అనమాట. మాట్లాడినప్పుడు నేను నమ్మలేదు, ట్రస్ట్ చేయలేదు. చాలా ఆఫీసెస్కి తిరిగాను సీరియల్స్లో యాక్ట్ చేయడానికి కూడా. నిజంగా నాకు సీరియల్స్ నచ్చవు, టు బి ఫ్రాంక్, ఏమనుకోవద్దు. నన్ను 70mm చూసుకుందామని అనుకున్నాను. సీరియల్స్లో కూడా చేశాను అప్పట్లో. చాలామంది మెయిన్ లీడ్గా నీకు వస్తాయి, నువ్వు ట్రై చేస్తున్నారు, కానీ నా గోల్ అనేది 70mm చేద్దామని. ఇప్పటికీ చాలా మంది సీరియల్స్ లో ఉన్న వాళ్ళు కూడా మూవీస్ ఇప్పుడు వస్తున్నారు. అవును, మూవీస్ కోసమని వచ్చి వాళ్ళు కొంతమంది సీరియల్స్ లోనే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, కాకపోతే ఏంటంటే ఇప్పుడు తీసుకుంటున్నారు. అప్పట్లో సీరియల్ చేసిన వాళ్ళంటే కనీసం మొహం కూడా చూసేవాళ్ళు కాదు. యాక్టింగ్ వేరు, ఈ యాక్టింగ్ వేరు, అదంతా ఒక లాగ్ ఉంటది అని నా ముందే మాట్లాడారు. సీరియల్సా, ఏం సీరియల్స్ చేసావు? సీరియల్ చేసిన వాళ్ళకి వాళ్ళు సీరియల్ యాక్టింగ్ లాగే చూస్తారండి నిజం చెప్పాలంటే. ఒక వెబ్ సిరీస్ కి మమ్మల్ని ఆడిషన్ కి పిలిచారు. అక్కడ నేను విన్నా ఈ డైలాగ్ అనేది. అప్పుడే పోయింది నాకు సీరియల్ మీద ఇంట్రెస్ట్. ఓకే. మీరు పర్సనల్ ఏదైనా వర్క్ షాప్స్ కానీ లేదంటే ట్రైనింగ్ అని అట్లా ఏమైనా తీసుకున్నారా? లేదు, నాకు నేనే పర్సనల్ చిన్నప్పుడు చూసిన షూటింగ్ దగ్గర నుండి నేర్చుకున్నారా? నాకు ఏదైనా డైలాగ్ నచ్చితే దాన్ని మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోవడం. ఓకే, అంతా నాకు నేనే అన్నమాట. నాకు నేనే టీచర్ని చెప్పాలంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.